మలేషియా హాకీ సమాఖ్య పాకిస్తాన్ జట్టును ఓ టోర్నీకి దూరం పెట్టాలని భావిస్తోంది. గత ఏడాది రన్నరప్గా నిలిచిన పాకిస్తాన్ జట్టును ఈ ఏడాది నవంబర్లో జరిగే అగ్లాన్ షా కప్కు ఇంకా ఆహ్వానించలేదు. అందుకు కారణం మలేషియా హాకీ సమాఖ్యకు పాకిస్తాన్ జట్టు అప్పు పెట్టిందట. దీంతో వారిని ఆహ్వానించడానికి మలేషియా హాకీ సమాఖ్య వెనకడుగు వేసింది. గత అగ్లాన్ షా కప్ సమయంలో పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ మాజీ అధికారి కొన్ని చెడు నిర్ణయాలు తీసుకున్నారు. దీని వలన అప్పుల పాలైనట్లు పాకిస్తాన్ హాకీ బృందం తెలిపింది. మలేషియా నిర్వాహకులు పాకిస్తాన్ బృందం ప్రవర్తించిన తీరు పట్ల సంతృప్తి చెందలేదని, అందుకే గత సంవత్సరం రన్నరప్ అయిన పాకిస్తాన్కు ఆహ్వానం పంపలేదని పాక్ మీడియా కూడా చెబుతోంది. పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ అధికారులు మలేషియా హాకీ ఫెడరేషన్తో ఈ విషయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ వారం చివర్లో ఆహ్వానం వస్తుందని ఆశిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్, మలేషియా చాలా సంవత్సరాలుగా బలమైన హాకీ సంబంధాలను కలిగి ఉన్నాయని, ఈ సమస్యను పరిష్కరించుకొని పరువు నిలబెట్టుకోవాలని భావిస్తున్నామని పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ సభ్యులు చెప్పారు.